బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కు వయస్సు పెరిగే కొద్దీ బుద్ధి క్షీణిస్తోంది. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలను అలవోకగా చెప్పేశారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై విషం చిమ్మారు. కామినేని చెప్పినవన్నీ అబద్ధాలేనని ఎమ్మెల్యే బాలకృష్ణ మాటలతో స్పష్టమైంది. అయితే బాలకృష్ణ కూడా సినిమా వేదికలపై మాట్లాడినట్లుగా నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ వైఎస్ జగన్ ను చిరంజీవిని కించపరిచే ప్రయత్నం చేశారు. బాలకృష్ణ తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా చిరంజీవి పత్రికా ప్రకటన విడుదల చేశారు. అబద్ధాల్లో ఆరితేరిపోయిన కూటమి నాయకులు అసెంబ్లీలో సైతం అదే పంథాను కొనసాగిస్తున్నారు. బీజేపీ కోటాలో మంత్రి పదవి ఆశించి భంగపడి తీవ్ర అసహనంతో రగిలిపోతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే కామినేని కల్లబొల్లి కబుర్లు చెప్పి అడ్డంగా దొరికిపోయారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై విషం చిమ్మటానికి అసెంబ్లీలో ప్రయత్నించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి వంటి సినీ ప్రముఖులు వచ్చి సమావేశమైన సందర్భంపై పచ్చి అబద్ధాలను చెప్పారు. అసలు వైఎస్ జగన్ కలవనన్నారని చిరంజీవి గట్టిగా ఒత్తిడి చేస్తే కలిశారంటూ అసత్య వ్యాఖ్యలు చేశారు కామినేని శ్రీనివాస్. ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు, అందరూ దిగి నమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఇట్టంటాను కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో మాట్లాడింది పచ్చి అబద్ధమని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కూడా ఈ విషయం తెలుసు. అందుకే బాలకృష్ణ లేచి కామినేని శ్రీనివాస్ గాలి తీసేశారు. కామినేని శ్రీనివాస్ చెప్పిందంతా పచ్చి అబద్ధమని తేల్చేశారు. చిరంజీవి గట్టిగా అడిగిందేం లేదని, అలా ఉంటే గేటు దాటి లోపలికి వెళతారా అంటూ బాలకృష్ణ అసెంబ్లీలోనే కామినేని ఫేక్ ప్రచారం బండారాన్ని బయటపెట్టారు. అసలు చంద్రబాబు ప్రభుత్వంలోనే తనకు అవమానం జరిగిందని, ఎఫ్డీసీ సమావేశం కోసం సిద్ధం చేసిన జాబితాలో తన పేరు 9వ పేరుగా ఉందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. దీంతో కామినేని శ్రీనివాస్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు. అక్కడ ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని ఏంటంటే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను ఎవడో అడి వేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ అపోజిషన్ ఆర్ అస్. ఇది అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. కామినేనితో పాటు నందమూరి బాలకృష్ణ కూడా వైఎస్ జగన్ పై విషం చిమ్మి అభాస్ పాలయ్యారు. వైఎస్ జగన్ సైకో అంటూ వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నేతలు కడిగి పారేస్తున్నారు. బెల్లంకొండ సురేష్ పై కాల్పులు జరిపి సైకోలా ప్రవర్తించింది నువ్వు కాదా అంటూ మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ ప్రశ్నించారు. చిరంజీవితో విభేదాలు ఉంటే మీ ఇద్దరూ చూసుకోవాలి, కానీ తమ నాయకుడి జోలికొస్తే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు జూపూడి. చిరంజీవి ప్రత్యేకంగా సినిమాలో పెద్ద హీరో కాబట్టి చిరంజీవి గారికి దగ్గరుండి భోజనం పెట్టి బయటికి వెళ్ళేటప్పుడు, ఇంట్లో సన్మానం చేసి బయటికి వెళ్ళేటప్పుడు కారు దాకా వచ్చి గౌరవాన్ని ప్రదర్శించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు మానవతావాది కాబట్టి ఎన్టీఆర్ కుటుంబం మొత్తం వచ్చి రాజశేఖర రెడ్డి గారి కాళ్ళ మీద పడితే తనకు మెంటల్ స్టెబిలిటీ లేదని, ఇతనికి కాస్త మెంటల్ ఉందని ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని బయటపడిపోయావు. రాజశేఖర రెడ్డి గారు ఉత్తముడు కాబట్టి, ఉన్నతుడు కాబట్టి నిన్ను బతికించాడు. రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఇంట్లో పెట్టుకొని దండం పెట్టండి. కదిలిస్తే 2 నిమిషాల్లో ఎన్ని బూతులు వస్తాయో మీ నోటి నుంచి తెలుసు. మీరు ప్రజాప్రతినిధులా? పొరపాటున ఏ సభల్లోకి రాకూడదు. అక్కడికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేటప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడమని హెచ్చరిస్తా ఉన్నాను జూపూడి ప్రభాకర్ రావుగా.
బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి సైతం స్పందించారు. బాలకృష్ణ తనపై వ్యంగ్యంగా మాట్లాడటాన్ని టీవీలో చూశానన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు అప్పటి వైఎస్ జగన్ సర్కార్తో సంప్రదింపులు జరపాలని తనను కోరారన్నారు. అందరూ కలిసి వస్తామని చెప్పడంతో గత ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసిందని స్పష్టం చేశారు. జగన్ తనను సాధారణంగా ఆహ్వానించారని గుర్తు చేశారు. డేట్ ఫిక్స్ అయ్యాక బాలకృష్ణతో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేశారని, బాలకృష్ణ అందుబాటులోకి రాలేదన్నారు. బాలకృష్ణను కలవాలని జమినీ కిరణ్ కు చెప్పానన్నారు. 3 సార్లు ప్రయత్నించినా బాలకృష్ణను కలవలేకపోయానన్నారు చిరంజీవి. తన పేరు ప్రస్తావనకు రావడంతో వివరణ ఇస్తున్నానంటూ విదేశాల్లో ఉన్న చిరంజీవి ప్రకటనను విడుదల చేశారు. టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు బాలకృష్ణ, కామినేని శ్రీనివాస్ మాటలతో ఈ సమావేశాలు ఎంత గొప్పగా సాగుతున్నాయో అర్థమవుతుందని సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.